నమస్తే అన్న, అందరికీ నమస్కారం. సారీ నాన్న, నాకెంతో చేశారో, నేను కొంచెం కూడా మీకు ఉపయోగపడలేదు. ఇంత వయసు వచ్చినా మీకు సహాయం కాకుండా నేను ఉన్నాను. యూజ్లెస్ గా ఉండడం కంటే మీకు దూరంగా ఉంటేనే కరెక్ట్ అని నాకు అనిపించింది. మిమ్మల్ని కష్టపెట్టాలని నాకు లేదు అని వాట్సాప్ డిపిలో మెసేజ్ పెట్టి ఒక యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన నందిగాం మండలం ఆనందపురం ఊర చెరువు వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వజ్రపు కొత్తూరు మండలం అనంతగిరికి చెందిన ఇచ్చాపురం హరికృష్ణ 24 సంవత్సరాలు విజయనగరంలో వివిధ పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకునేవాడు. 15 రోజుల క్రితం గ్రామానికి వచ్చాడు. గురువారం ఉదయం విజయనగరానికి వెళ్తాను, డబ్బు ఇవ్వమని తల్లిని అడిగాడు. కొద్ది రోజుల్లో ఇంటి సంబరం ఉందని అదయ్యాక వెళ్ళు అని చెప్పి 550 రూపాయలు ఇచ్చింది. డబ్బులు తీసుకుని బయటికి వెళ్లిన హరికృష్ణ పురుగుల మందు కొని ఆనందపురం చెరువు వద్దకు వెళ్లి తాగాడు. అనంతరం తన గ్రామానికి చెందిన స్నేహితుడు మామిడి విజయ్ కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో విజయ్ కుటుంబ సభ్యులకు గ్రామస్తులకు తెలియజేసి ఆనందపురం వెళ్లారు. అప్పటికే అపస్మారక స్థితిలో చేరుకున్న హరికృష్ణను పలాసలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి, అక్కడ నుంచి శ్రీకాకుళం మెడికవర్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతదేహాన్ని పోలీసులు రిమ్స్ కు తరలించారు. మృతుడి తల్లి ఆదిలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగాం ఎస్ఐ గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే తాము చదువుకున్న చదువుల వల్ల కూడా చాలా మంది విజయం సాధించలేకపోతూ ఉన్నాము, తల్లిదండ్రులకు ఆసరాగా నిలబడలేకపోతూ ఉన్నామని చెప్పేసి ఆత్మ న్యూన్యత వాళ్ళలో ఏర్పడైతే ఇలా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఇది కాకపోతే ఇంకొకటి, ఏదో ఒక అవకాశం మన కోసం వేచి ఉంటుంది. దయచేసి ఎవరు ఇటువంటి పనుల జోలికి వెళ్ళవద్దని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.